ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా, ప్రభు మనల్ని ఆశీర్వదించి వృద్ధి చేయాలన్నా, ఇద్దరికీ మన విశ్వాసమే ఆధారం. శత్రువు మనల్ని డ్యామేజ్ చేయాలన్నా విశ్వాసాన్ని బట్టే చేస్తాడు. ప్రభు మనల్ని బ్లెస్ చేయాలన్నా, ఆశీర్వదించాలన్నా, ముందుకు నడిపించాలన్నా మన విశ్వాసాన్నే ఆధారం చేసుకొని కార్యం చేస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. కోటాలకు ముందు ఇంతసేపు మీ అందరికీ వాక్యం చెప్తున్నా కదా, నేను శోధించబడ్డా. కోటాలకు ముందు శత్రువు చేత నేను శోధించబడ్డా. ఏ విషయంలో అంటే విశ్వాస విషయంలోనే. బాగా వినండి, నేను పచ్చిగా నా గురించి ఒప్పుకొని చెప్తున్నాను. నేను ఇది ఎలాంటిదంటే, నేను చేసినటువంటి పిచ్చి పని, మొన్న ఒక జోక్ చెప్పా, మీకు గుర్తుందో లేదో. రాత్రి నైట్ దొంగోడు ఇంటికి వచ్చాడు దొంగతనం చేయడానికి. సరే, భర్తకు మెలకు వచ్చింది, భార్యకు మెలకు వచ్చింది. బాగా వాడిని గమనించి సడన్గా లేచి టపామని పట్టుకున్నాడు భర్త. వాడు బక్కోడు, భర్త బలవంతుడు. భర్త పట్టుబట్టాడు వాడిని కదలకుండా. వాడు కిక్ కిక్ అంటున్నాడు. వాడు వదిలించుకొని పోయే పొజిషన్ లేదు. వాడు అనుకున్నాడు ఇక అయిపోయినరా బాబు అని. భార్య చూస్తూ ఉంది, గట్టిగా పట్టుకోండి, వదలకండి, గట్టిగా పట్టుకోండి అంటూనే ఆమెకు ఒక డౌట్ వచ్చి వాడు దొంగోడు ఫిక్స్ అయిపోయాడు. ఇక వీడి చేతిలో అయిపోయింది, ఈరోజు నాకు మూడింది, నా ఎముకల్లో సున్నం లేకుండా కొడతారని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఈలోపు ఏమేముందో తెలుసా? గట్టిగా పట్టుకోండి, వాడు అసలే దొంగోడు, కొరికినా కొరుకుతాడంది. ఏముంది? కొరికినా కొరుకుతాడని. అంతవరకు వాడికి ఐడియా రాలా. వాడు ఏ కాడికి చేతుల బలాన్ని ఉపయోగించి వాడి నుంచి బయటపడదాం అనుకుంటున్నాడు, కానీ వాడికి నోటిని ఉపయోగించాలని ఐడియా రాలా. ఏమో చెప్పేసరికి వాడికి నోటిని ఉపయోగించడం మొదలుపెట్టి, ఏం లేదు, మరుక్షణం మారు మాట లేకుండా టపిమని పట్టుకొని కొరకటం మొదలుపెట్టేసరికి వాడికి బ్లడ్ వచ్చేసింది. వదిలేశాడు వీడి జంపు. ఇప్పుడు ఐడియా దొంగోడికి వచ్చిందా, వాళ్ళ ఆవిడకి వచ్చిందా? ఎవరి విశ్వాసం నెరవేరింది? ఏం విశ్వసించింది? దొంగోడు కొరుకుతాడు అయిపోయింది. అంటే ఆమె విశ్వసించిందని కాదు, వాళ్ళు చెప్పింది ఏకంగా. ఇదే టైపు నేను ఏం చేశాను తెలుసా? మీ అందరినీ కూర్చోబెట్టేటిన ఆదివారం కూటాలు రాబోతున్నాయి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పినోడిని ఎంతవరకు చెప్తే బాగుండేది. మన శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు మనస్సుని వేటాడతాడని ఒక కొటేషన్ చెప్పా. వాడు మెంటల్ టెన్షన్స్ తెస్తాడు, మానసిక ఒత్తిళ్లు పెడతాడు, వాడు మనస్సుని వేటాడతాడు అని చెప్పా. ఎంతమంది గుర్తుంది? మీరన్నా చెప్పొద్దు కాదండి, మీరన్నా చెప్పాలి కదా. అట్లా అనుకోవాకలే అన్నయ్య అనొద్దు. మీరు కూడా కరెక్టే, వాడు మనస్సుని వేటాడతాడని ఫిక్స్ అయ్యారు. వాడికి మనం ఐడియా ఇచ్చినట్టు అయింది. ఇంకో దొంగోడు పెంకుపంచ ఎక్కాడంట. జనం వెంటబడుతుంటే పెంకుపచ్చ చుట్టూ జనం చేరారు వాడిని పట్టుకోవడానికి. వాడు ఫిక్స్ అయిపోయాను రాని. ఈ గుంపులో ఉన్నాడు అన్నాడు, ఒరే వాడు అసలే దొంగోడు, ఆ పెంకులు వేసినా వేస్తాడు అన్నాడు. ఇక తీసి బాత్తో మొదలు పెట్టాడు. అప్పటిదాకా రాలా వాడికి ఆ టెన్షన్లో ఐడియా. ఎప్పుడైతే వీళ్ళు అన్నారో వాడికి ఐడియా వచ్చింది, కొట్టడం మొదలు పెట్టాడు. ఒకడు లేకుండా తరిమి వాడు జంపు. ఇది ఎలాంటిదంటే, దిక్కుమాలిన ఆలోచనలన్నీ మనం చేసి, దిక్కుమాలిన వ్యతిరేకమైన తలంపులన్నీ మనం తెచ్చుకొని మళ్ళీ కలిగించేది కూడా వాడే. అన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ తలంపులు, వ్యతిరేకమైన ఉద్దేశాలు, వ్యతిరేకమైన ఆలోచనలన్నీ మనకి చూడండి, గమనించండి. మనకి మంచి ఆలోచనలు రావు. ఎప్పుడన్నా చూడు, నీ కొడుకు బయటికి వెళ్తున్నాడు అనుకో, బండి వేసుకొని, వాడికి ఏమన్నా తగిలిద్దేమో, వాడికి ఏమన్నా అయ్యిద్దేమో. వచ్చిదారా? అది అబద్ధం ఆడకుండా చెప్పండి. వాడు కారులో వెళ్తున్నాడు అనుకో, కారుకి ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో. ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు కాకపోతే బిడ్డ క్షేమంగా పోతాడు, దేవుడు క్షేమంగా తీసుకొస్తాడు, దేవుడే తోడై ఉన్నాడు అని పోలేవు ఇంట్లోకి. అది రాదు. ఎంతమంది ఒప్పుకుంటారు?
ఈ దరిద్ర గుట్ట ఆలోచనలే వస్తుంటాయి కుప్పలు తెప్పలుగా, అన్నీ అయ్యే. ఇవన్నీ వాడు మన మీద వదిలే తంత్రాలు. ఏమమ్మా వింటున్నావా? ఇక పిల్లల విషయంలోనే కాదు, లైఫ్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఫ్యూచర్ విషయంలో కావచ్చు, ఇక మైండ్ అంతా చెత్త వ్యవహారమే. ఏదేదో జరుగుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఎంత శూన్యం అయిపోతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు, ఇంకా అంత నెగిటివ్. ఈ దాడి నా మీద జరిగింది కూటాలకు ముందు, అసలు మనం జెండా ఎగరేయక ముందే జరిగింది. కూటాలు వస్తున్నాయి, సైతాను దురాత్మలు కదులుతాయి. చూడు, విశ్వాసం చూడు, అవి దాడి చేస్తాయి, అవి అన్ని విధాలా ఎఫెక్ట్ చేస్తాయి, మానసిక ఒత్తిడి గురి చేస్తాయి. ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది. ఈ తలంపులు రావటమే సాతాను కుట్ర అని మర్చిపోవద్దు. నిజంగా ఆలోచిస్తున్నారు కదా? ఈ మాట నేను మళ్ళీ 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 ఎందుకు చెబుతున్నానంటే, నేను పడ్డ బాధలు మీరు పడకూడదని. దేవునికి స్తోత్రం. సైతానుకు సలహాలు ఇవ్వద్దని. ఈ మనసును వేటాడతాడు అని ఏమంట పలికానో, అది ఏమంట విశ్వసించానో, ఇన్ని రోజులు ఇక వాడు అదే పనిలో ఉన్నాడు. అబ్బా, ఇడు భలే ఐడియా ఇచ్చాడు రా, సూపరం అని ఇక మనసు కృంగిపోయే సన్నివేశాలన్నీ తేవటం మొదలు పెట్టాడు వాడు. చివరికి దేవుని వాక్యంకి వెళ్ళి చూస్తే దేవుని వాక్యం ఏమందో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. సరిపోయిందా? లెవెల్ అయింది కదా మొత్తం. ఇప్పుడు అదేంది ప్రభా, ఇట్ అవుతుంది ఏంది ప్రభా? నమ్మావు కదరా, మనస్సుని వేటాడతాడని నమ్మావుగా, మొదలుపెట్టాడు ఆటవాడు. అదేంది ప్రభా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. ఈ మాట ఇప్పుడు కనపడుతుంటే ముఖం మీద పెటామని కొట్టినట్టుంది నాకు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఎందుకు విశ్వసించావురా? నేనున్నాను కదా, నన్ను బట్టి నా దేవుడు ఉన్నాడు, సమస్తమును ఆయన నా మేలుకు జరిగించగలడు, ఇంతవరకు కాచిన వాడికి ముందు కూడా కాయగలడు, నాకేమీ కొదువవదు, నాకేమీ తరుగవదు, ఏ కీడుని నాకు దరి చేరనీయడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని ఇలాంటి ఆలోచనలు ఎందుకు రానిలేదురా? దీనికి తోడు ఒక పాట రాసుకున్నా, మళ్ళీ వాడికి ఇంకా ఏకదం సంతకం పెట్టించినట్టు, నా వేదనకు మితి లేదు. ఏమన్నుంది? ఏమన్నుంది? నా శోకానికి తుది లేదు, ఆశయే లేదు. దేవుడు అంటున్నాడు కదా, ఇట్లాంటి మాటలు కాకపోతే ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నీలో నివసింపజేసినందున, ఇదిగో నస్తుల సింహాసనం నీలో నివసింపజేసినందున, ఇదిగో నస్తుల సింహాసనం కృపామయుడా. ఏది పాడుకోవాలి? కూర్చొని పొద్దున్న లేసి నా వేదనకు మితి లేదు. శుభం పలుకురా పెళ్లి కొడకంటే ఏదో బలికాడు అంటే ఎవడో,
నాశో ఏదో తేడా పడ్డట్టుందని అందుకని మారుతుంది పోయా. ఆ పాట దాటిపోబోకయ్య అనే పాట మీరు పాడితే మీ బాధలు సాధలు ఇరుకులు ఇబ్బందులు ఊహించుకొని పాడొద్దు. మరి అందుకాక ఎందుకన్నా ఆ పాట అని అడుగు. ఏం ఊహించుకొని పాడతారంటే ఆత్మల రక్షణ దైవ సేవను మాత్రమే ఊహించుకొని పాడు. అందరికీ చెబుతున్నా, ఎందుకంటే పాట బాగా నచ్చింది జనానికి. ఇక అదే పాట పెట్టడం, అదే పాడటం, కూర్చొని ఆడవటం. అమ్మ ఏడిపించేవాడిని కాదు, నేను నవ్వించాలా, సంతోషపెట్ట. ఏడిచేవాళ్ళ కన్నీళ్ళు తొడవాలి కానీ అట్లా కాదు. ఈ ఫీల్డ్లో ఏడిస్తే సూపర్ ఉంటుందని ఇచ్చినట్టుంది పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏడవటం కూడా ఒక రేంజ్ ఆడవచ్చు. ఇట్లాంటి రాసుకుంటే అవమానాల నా బ్రతుకే ఆవేదనలు నిన్ను వెతికే. నేను చెబుతున్నా, అప్పులను బట్టి పాట పాడొద్దు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి. నీకు అర్థమవుతుందో లేదో నేను చెబుతున్నా. అప్పులోళ్ళారా, అప్పులను బట్టి పాట పాడారా డబుల్ అయింది. పాడదు. ఏం చేద్దాం, నేను చేసిన పనికి నేనే విరుగుడు చెప్పుకుంటున్నా. ఈ విరుగుడు తీసుకోకపోతే మొత్తం బుక్ అవుతారు. ఇక కూర్చొని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా వేదన అనుకుంటా కూర్చుంటారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను చెప్పింది మీకు క్లారిటీ ఉందా, అర్థమవుతుందా? అందుకే నేనే విరుగుడు చెబుతున్నా. యేసయ్య సన్నిధి కోసం ఆ పాట పాడు. నువ్వు రావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఇంకా అన్ని విషయాల్లో నువ్వు చూసుకుంటావు, నాకు అది కాదు, నాకు నువ్వు కావాలి. నిన్ను కలుసుకోవాలని, నిన్ను చూడాలని, నీ స్పర్శను అనుభవించాలని నేను నీ కోసం వేదన పడుతున్నాను, ఆత్మల కోసం బాధపడుతున్నాను, పరిచర్య కోసం బాధపడుతున్నానని ఆ ఒక్క పాయింట్లోనే నువ్వు ఆ పాట పాడు, ఏడు. అప్పుల గురించి కానీ, రోగం గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ ఆ పాట పాడతా ఏడిచావా డబల్ అయిద్ది, డబల్ అయిద్ది. మరి ఏ పాట పాడాలి, ఏ పాట పాడాలి? పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతనా దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఇది పాడుకోండి. ఎందుకా వేదన, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి కన్ను చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే నీవేనా ఎందుకా వేదన, పొందిన యాతనా ఆయనే మరచునా. దేవునికి మహిమ. ఎప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోండి. యేసయ్య సన్నిధి కావాలనుకున్నప్పుడు, యేసయ్య రావాలనుకున్నప్పుడు, యేసయ్యను కలుసుకోవాలనుకున్నప్పుడు, యేసయ్య స్పర్శ పొందాలనుకున్నప్పుడు అప్పుడు కూర్చొని ఏడుచుకుంటే అది వాడు. అప్పుడు వస్తాడు నీ దగ్గరికి. ఆ ఒక్కదానికే వాడు ఆ పాట. మిగిలిన వాటికి వాడావా డబల్ డబల్ అయింది. జాగ్రత్త. నేను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, పాడాను, విరుగుడు కూడా చెప్పా. అయినా మీరు దానికే వాడుకున్నారనుకో, మీ కర్మ అనుభవించండి, నేను చేయగలిగింది ఏం లేదు.
పాట రాసినట్టు రాసి మాకు అప్పచెప్పి ఈతో చెబుతున్నావు అని అనుకోవద్దు. ఏ కాడికి విశ్వాసాన్ని బట్టి సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. దేవునికి మహిమ. అది కాపాడినావు. ఇంక తర్వాత ఏమో అనొద్దు. కొంతమంది ఇక ఇప్పుడు ఆ పాట పాడుకుంటే ఇక తర్వాత ఏమో ఈ పాట అయితే కాపాడేదవు ఇక ముందు నిన్ను మరువ నీకే. అది ఓకేనా? చివరికి అదే పాట పాడుకుంటూ కూర్చున్నారనుకో, ఏ పాట కూర్చున్నారనుకో, చివరికి నన్ను తీసుకొని పోయా అని పాడుకోవాల్సి వచ్చింది. వద్దు ఉండి సేవ చేయాలా, అందుకని ఏ పాటను ఎక్కడ వాడాలి అక్కడ వాడనమ్మా. లేకపోతే వాడు ఒకడు ఉన్నాడు, సైతానుగాడు, మనకు శోధకుడు. ఆనందంగా ఉండాల్సింది మనల్ని ఏడిపిత్తా కూర్చోబెడతాడు. క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. అబ్బా చాలా సంతోషంగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం. అమ్మయ్యా బిడ్డలందరికీ ముందు, ఎందుకంటే అన్ని పాటల కంటే ఆ పాట స్పీడ్గా పోతుంది. మీరు ఎంతమందిని ఏడిపిస్తుందో ఏం పాట. అందుకని ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా షేర్ చేయండి అందరికీ పోవాలి, ఈ అంశం పోవాలా. పోయి వాళ్ళ విశ్వాసాన్ని అమర్చుకోవటం, బ్యాలెన్స్ చేసుకోవాలి. దొంగోడికి పెంకులు ఇవ్వద్దు, దొంగోడికి మన తలకాయలు పగలగొట్టే పెంకుల సలహా ఇవ్వద్దు, దొంగోడికి కొరుకుతాడనే సలహా ఇవ్వద్దు. సైతాను గాడికి అట్టిచ్చా నేను కోటాలకు ముందు. నేను పెద్ద పనికి పూనుకుంటున్నా, వాడు మనసును వేటాడుతాడు, నా కోసం స్పెషల్గా ప్రార్థన చేయండి అని చెప్తే వాడికి అదే పని మొదలు పెట్టాడు. ఏంది దేవా అంటే, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని ఆయన చేయి చూపిస్తున్నాడు. ఇదేమిటి తండ్రి అంటే, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్ట, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్లా. నువ్వు వాడిని బలవంతుణ్ణి చేశావు, నువ్వు వాడి కంటే బలవంతుణ్ణి నేను గానా. ప్రభువు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు, సమస్తమును ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు, ఏ కీడు కలగనీడని నీవు నా గురించి చెప్పకుండా, వాడు మనసులు వేటాడతాడు, హృదయాలు వేటాడతాడు, వేటగాడు, పోటుగాడు, నీటుగాడు, కేటుగాడు, వాడి గురించి ఎందుకురా సోది మొహవాడు అంటే నాకు అర్థమైపోయిందా, తేడా పడ్డారా అని. ఇప్పుడు మీకు కూడా అట్నే కనపడుతున్నానా? అట్నే కనపడతాం. మరి చేసేది ఏముంది? ఒకవేళ మీరు కూడా నా టైప్ ఆలోచిస్తే మీరు కూడా సోది మొహం వాళ్ళే. దేవునికి స్తోత్రం. మరి మేము కూడా అంతేగా, సోది మొహం వాడిని ఎంబడిచ్చేటప్పుడు అట్టంటి వాళ్ళం కాక అట్టంటి వాళ్ళం అవుతాం. పొర్రపాటును కూడా మనం ఇక్కడ రానియద్దు. వద్దు,
మనం విశ్వాసాన్ని అమర్చుకోవలసిన విధానం, అమర్చుకోవలసిన విధంగానే అమర్చుకోవాలి. మనమైతే కీడును విశ్వసించొద్దు, మేలును విశ్వసిద్దాం. మనమైతే అపజయాన్ని విశ్వసించొద్దు, జయాన్ని విశ్వసిద్దాం. ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ నేను మార్చుకున్నా. ఎప్పుడైతే నేను అనుకున్న ప్రకారం మొత్తం రివర్స్ అవుతున్నాయో అప్పుడు నేను ఇంకో పదం ఎత్తుకున్నా. ఏంటో తెలుసా? జరుగుతున్నవి అన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. నా దేవుడు ఘన కార్యానికి పూనుకున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ఇవన్నీ జరుగుతున్నాయంటే నా దేవుడు కదులుతాడు 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 అని ఇక చిన్నగా అడుదిరిగా ఇక దేవుణ్ణి మయంపరుచుకోవటం మొదలుపెట్టా. చివరికి అదే జరిగింది. ఏటా రక్షణ పొందే ఆత్మలకి డబల్ రక్షణ పొందటం, అభిషేకాలు జరగటం, విస్తారమైన ఆత్మలు కదిలించబడటం పిచ్చగా జరిగింది. నా జీవితంలో నుంచి మొన్న జరిగిన దానిలో నుంచే మీకు మంచి మోడల్ చూపించే మాదిరి. మనం ఎలా మలుచుకుంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతామో, ఎలా మలుచుకుంటే తిరిగి మనం సేవ్ అవుతామో, విశ్వాసాన్ని మనం అమర్చుకోవలసిన విధం ఎట్టిదో మీకు అనుభవాల్లోంచి చెప్పా. శత్రువు చేతుల్లో మోసపోకండి.